ఫస్ట్ మేడ్ ఇన్ ఇండియా జెట్ ఫైటర్ C295 రెడీ అయింది. స్పెయిన్ దేశపు ఎయిర్ బస్ భాగస్వామ్యంతో మన దేశీయంగా ఓ ప్రైవేట్ కంపెనీ ఇలాంటి ఓ యుద్ధ విమానం తయారు చేయడం ఇదే తొలిసారి కాగా ఈ జెట్ ఫైటర్ తయారీతో దేశంలోని ఎలాంటి ఉపరితలంపైనైనా భారీగా ఆర్మీ ట్రూప్లను తరలించడం సాధ్యపడుతుంది. దాదాపు 22,000 కోట్ల రూపాయలతో 2 ఏళ్ల క్రితం ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు ఫస్ట్ ప్రొడక్షన్ ని లాంచ్ చేయడానికి రెడీ అయింది. దీంతో మన ఆర్మీకి యుద్ధ విమానాల పరంగా ఎనలేని బలం చేకూరనుంది. రక్షణ రంగంలో భారత స్వావలంబనకి నిదర్శనం. ఫస్ట్ మేక్ ఇన్ ఇండియా జెట్ ఫైటర్ C295 రెడీ. 2 ఏళ్లలోనే పూర్తయిన తయారీ. స్వదేశీ పరిజ్ఞానంతో టాటా కంపెనీ తయారు చేసిన మొదటి C295 మిలిటరీ రవాణా విమానాన్ని ఆ సంస్థ వడోదర కేంద్రం నుంచి ఆవిష్కరించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. మిలిటరీ వాడకం కోసం తొలిసారిగా ఓ ప్రైవేట్ కంపెనీ విమానం తయారు చేయడం ఇదే మొదటిసారి కాగా రక్షణ రంగంలో కొత్త అధ్యాయం. టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ సంస్థ వడోదరలోని యూనిట్లో ఈ విమానాన్ని రూపొందించింది. C295 ప్రత్యేకత ఏమిటంటే అమెరికా ఈ మధ్య ఇరాన్ ఎడారి పర్వతాల్లో చిక్కుకున్న తమ పైలట్ ని రెస్క్యూ చేసింది ఈ తరహా ఎయిర్ బస్లతోనే. C295 ఎయిర్ క్రాఫ్ట్లకు సంబంధించి 2021లో ఇండియా స్పెయిన్ మధ్య 21,935 కోట్ల విలువగల ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం ఇండియా ఇలాంటి 56 విమానాల్ని కొనుగోలు చేయాలి. అందులో 16 విమానాల్ని స్పెయిన్ అందిస్తుంది. మిగతా 40 విమానాల్ని మన దేశంలోనే తయారు చేస్తారు. ఇప్పటికే 16 విమానాలు ఇండియా చేరుకున్నాయి. ఇండియాలో రూపొందించే విమానాల్లో 85% ఇక్కడే తయారు చేస్తారు. విమానానికి సంబంధించి మొత్తం 13,000 విడిభాగాలు తయారు చేస్తారు. ఈ క్రమంలోనే 40 విమానాల్లో మొదటి ఫైటర్ తయారీ పూర్తయింది. టాటా ఎయిర్ బస్ ప్రోగ్రాంలో భాగంగా తయారైన ఈ విమానం ప్రత్యేకతలు ఏమిటంటే ఒకేసారి 70 ట్రూపులను మోసుకెళ్లగలదు. 24 మెడికల్ స్ట్రెచర్ యూనిట్లను కూడా ఇందులో తీసుకెళ్లే సదుపాయం ఉండగా ప్రస్తుతం ఆర్మీలో ఉన్న ఆవ్రో 748 విమానాలకు ఇవి ఆల్టర్నేటివ్ గా తీసుకుంటున్నారు. బలగాలను తరలించేందుకు, కార్గోని మోసుకెళ్లేందుకు, అత్యవసర సమయాల్లో వైద్య సేవల కోసం ఈ విమానాలను వినియోగించనుండగా ప్రత్యేక ఆపరేషన్లు చేపట్టే సమయంలో కూడా C295 జెట్ ఫైటర్లను వాడనున్నారు. తక్కువ దూరంలోనే టేకాఫ్ తీసుకోగలగడం, ల్యాండ్ చేయడానికి అనువుగా వీటిని నిర్మించగా ప్రాట్ అండ్ విట్నీ 127G టర్బోప్రాప్ ఇంజన్లను ఇందులో అమర్చారు. రవాణా సౌకర్యాలు లేని చోట ఎగుడు దిగుడు ప్రదేశాల్లో కూడా ఈ C295 ఫ్లైట్స్ వినియోగించవచ్చు. ఇది ముందు మన దేశీయ అవసరాల కోసం మాత్రమే కాకుండా ఇతర దేశాలకు కూడా విక్రయించే అవకాశముంది.